అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వస్తువులు విక్రయిస్తున్నారా? జీఎస్టీ నిబంధనలు తెలుసుకోండి. ఇటీవలి కాలంలో ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. దీనితో చాలా వ్యాపార సంస్థలు, షోరూంలతో పాటు ఆన్లైన్లో కూడా తమ విక్రయాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కామర్స్ సైట్ల ద్వారా భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది విక్రేతలు ఈ సంస్థలతో ఒప్పందం చేసుకుని తమ అమ్మకాలు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది వ్యాపారులు కామర్స్ ఆపరేటర్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. అయితే వీరు జీఎస్టీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వ్యాపారులను, సరఫరాదారులను ప్రధానంగా 2 వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం సాధారణ వ్యాపారులు. వీరికి వార్షిక టర్నోవర్ ఒక నిర్దిష్ట పరిమితి దాటేంత వరకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రెండో వర్గం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయినవారు. వీరు టర్నోవర్తో సంబంధం లేకుండా వ్యాపారం ప్రారంభించడానికి ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాధారణ వ్యాపారుల విషయంలో వారికి ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ పరిమితి 20 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. అంటే పూర్తిగా పన్ను మినహాయింపు పొందిన సరఫరాలు లేదా రివర్స్ ఛార్జ్ మెకానిజంలోకి వచ్చే సరఫరాదారులు తప్ప మిగతావారు 20 లక్షల వార్షిక టర్నోవర్ దాటితే తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు కేవలం వస్తువులను మాత్రమే విక్రయించే వారికి ఈ పరిమితిని కొన్ని రాష్ట్రాల్లో 10 లక్షలుగా నిర్ధారించారు. వారి సరఫరాల్లో సేవలు కూడా ఉంటే ఈ 10 లక్షల పరిమితి వర్తించదు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ పరిమితి 10 లక్షలుగా ఉండగా తెలంగాణలో మాత్రం ఈ పరిమితి లేదు. కాబట్టి కేవలం వస్తువులను మాత్రమే విక్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని వ్యాపారులకు 10 లక్షల వార్షిక టర్నోవర్ వరకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ తెలంగాణలో ఈ వెసులుబాటు లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కామర్స్ ఆపరేటర్ల ద్వారా వస్తువులను విక్రయిస్తున్నవారు, ముఖ్యంగా ఇంటి నుంచే విక్రయాలు చేసేవారు, తమ టర్నోవర్ తక్కువగా ఉందని, రిజిస్ట్రేషన్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ ఆన్లైన్ ఆపరేటర్ల ద్వారా వస్తువుల అమ్మకాలను జరిపేవారిని ప్రభుత్వం రెండో వర్గంగా గుర్తిస్తుంది. అంటే వీరు తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ వార్షిక టర్నోవర్ పరిమితి వీరికి వర్తించదు కాబట్టి ఆన్లైన్ ద్వారా విక్రయాలు ప్రారంభించే ముందే జీఎస్టీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తాము అమ్మే తొలి రూపాయి నుంచి వీరు పన్ను చెల్లించాలి. చాలా మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో పాటు ఇతర మార్గాల్లోనూ విక్రయాలు జరుపుతుంటారు. ఒకసారి రిజిస్ట్రేషన్ తీసుకుంటే కామర్స్ ఆపరేటర్ల ద్వారా విక్రయించిన వాటితో పాటు ఇతర మార్గాల్లో అమ్మిన వాటిపై కూడా పన్ను చెల్లించాలి. సాధారణంగా కామర్స్ సంస్థలు తమతో ఒప్పందం చేసుకున్న విక్రేతలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాయి. చాలామంది చిన్న వ్యాపారులు కామర్స్ ఆపరేటర్ల సూచన మేరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందినప్పటికీ వార్షిక టర్నోవర్ పరిమితి దాటేంత వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని, రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. కానీ కామర్స్ సైట్ల ద్వారా విక్రయాలు జరిపేవారు ముందుగానే జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందడమే కాకుండా సమయానికి రిటర్నులు దాఖలు చేయడంతో పాటు సంబంధిత పన్నును సకాలంలో చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రిటర్నుల ఫైలింగ్ అనుభవం లేనివారు నిపుణుల సహాయం తీసుకోవచ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కల్పించడానికి మాత్రమే ఇచ్చాము. పూర్తి వివరాల కోసం సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.